హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సిల్క్ శారీకి ముడతలు అనేవి రాకుండా ఫాలు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. సిల్క్ శారీని స్టార్టింగ్ ఇట్లాగా పై వైపునకు పెట్టేసుకోండి, జారిపోకుండా మిషన్ మీద ఉండే విధంగా ఇలా పెట్టుకోండి. మనం ఎక్కడైతే ఫాల్ని స్టార్ట్ చేస్తాం అంటే 2 జానలు వదిలేసి ఫాల్ అనేది స్టిచ్ వేసుకోవాలండి. ఇట్లా ఫాల్ పెట్టేసి అంచు వైపున 2 అంచుల్ని కలిపేసి ఇలా స్టిచ్ వేసుకుంటూ రండి. స్టార్టింగ్ ఒక రఫ్ ఇచ్చేసి అంచు మీదనే కుట్టుకుంటూ రండి. శారీ అయితే జారిపోకుండా ఇట్లా పై వైపున పెట్టేసుకోండి. సిల్క్ చీర బాగా జారిపోతుందండి. అలా జారకుండా ఇట్లా శారీ మొత్తం మిషన్ మీద ఉండే విధంగా ఇట్లాగా వేసుకోండి. ఇలా అంచులు సమానంగా పెట్టుకొని కుట్టుకుంటూ రండి. ఈ అంచులు కుట్టుకునేటప్పుడు కూడా క్రాస్ అనేవి లేకుండా సమానంగా కుట్టుకోండి. ఇలా పైపింగ్ వచ్చిందండి ఈ శారీకి. ఈ పైపింగ్ వచ్చినప్పుడు కూడా పాదం కింద ఇలా పెట్టుకొని స్లోగా స్టిచ్ వేసుకోండి. ఆటోమేటిక్గా స్లో అవుతుంది అనమాట పైపింగ్ వచ్చినప్పుడు, మనం ఫాల్ స్టిచ్ చేసినప్పుడు. ఇట్లా పైపింగ్ వచ్చినప్పుడు కూడా క్లాత్ అనేది ముడత వస్తుంది. అలా ముడత రాకుండా జాగ్రత్తగా చూసుకొని సరి చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఈ కింద వైపున వచ్చేసి పావించిన ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ రఫ్ తీసేసి చివరి వైపున కట్ చేసేయండి. ఇప్పుడు మనకి ఈ సిల్క్ శారీ కాబట్టి బిగినర్స్ ముడత రాకుండా ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తానండి. శారీ ఇట్లా ఫాల్ స్టార్టింగ్ ఉన్నది. స్టార్టింగ్ మనకి స్ట్రైట్గా ఉండే విధంగా ఒక మార్క్ అనేది గీసుకోండి. ఇక్కడ స్టిచ్ అనేది మనకు కరెక్ట్గా పడకపోతే ముడతలు అనేవి బాగా ఎక్కువగా వస్తాయండి. ఇక్కడ మనము కుట్టుకునే స్టిచ్ అనేది స్ట్రైట్గా రావటం కోసం ఒక మార్క్ అయితే గీసుకొని ఉంచుకోవాలి. శారీని ఇట్లా కరెక్ట్గా పెట్టుకోండి. ఎక్కడ కూడా క్రాసులు లేకుండా ఇలా పెట్టేసుకొని దానికి ఒక మార్క్ గీసుకోండి. ఆ మార్క్ మీదే మనకి స్టిచ్ పడే విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. మరలా ఫాల్ అనేది కూడా ఎక్కడ ముడతలు రాకుండా జారిపోకుండా క్లాత్ కరెక్ట్ స్టిఫ్గా ఉండటం కోసం పిన్స్ అయితే పెట్టుకోండి. నేను స్టార్టింగ్ ఫాల్ కుట్టేటప్పుడు ఇలాగే చేసేదానండి. ఇప్పుడైతే ఇలాంటి పిన్స్ మనకు అవైలబుల్ ఉంటాయి కదా, ఈ పిన్స్ అయితే తీసుకొని అక్కడక్కడ ఫాల్కి మిడిల్లో కానీ లేదా ఈ చివరి ఎడ్జ్లో కానీ ఇట్లా పిన్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నట్టయితే మీకు ఫాల్ అనేది ముడతలు రాదు, ప్లస్ కుట్టేటప్పుడు కూడా జారిపోకుండా సరి చేసుకుంటాం అనేది లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే నీట్గా ఉంటుందండి. కుట్టుకున్నాక కూడా ఇలా అక్కడక్కడ పిన్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నేను మార్క్ తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు కూడా చీరని ఈ అంచుల్ని ఇట్లా స్ట్రైట్గా ఒకసారి పెట్టుకొని చూసుకోవాలి. దీన్ని ఇలా పాదం కింద పెట్టేసుకోండి. ఆ మార్కింగ్ మీద ఫాల్ ఇలా ఉండేలా పెట్టుకొని ఇట్లా స్ట్రైట్గా ఒకసారి చీర పెట్టుకొని చూసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట, క్రాస్ వెళ్తుందా స్ట్రైట్గా వస్తుందా అనేది. ఇలా కుట్టుకొని శారీ అనేది ఇలా పైన పెట్టేసుకోండి జారిపోకుండా. ఇక్కడ ఇలా పట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వచ్చేది. మీరు మామూలు పెన్స్ పెట్టుకోవాలంటే ఈ అంచులు మనం కుడుతున్నాం కదా, అటు సైడ్ పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీ అండి. అంటే మధ్యలో ఎక్కడన్నా ముడతలు వస్తాయేమో అని నేను మధ్యలో పెట్టాను అనమాట. ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ వేసే దగ్గరికి పెట్టుకోవచ్చు. నాకు ఇలా పట్టుకొని కుట్టడం అలవాటు అయిపోయిందండి, అందుకని అటు ఇటు హ్యాండ్స్ పెట్టేసి కుడుతున్నాను. మీరు మామూలుగానే ఈ అంచు పట్టుకొని కుట్టేయచ్చు. ఎక్కడికి జరగకుండా చాలా నీట్గా వస్తుందండి.
ఇది వర్క్ శారీ అనమాట. అక్కడక్కడ స్టోన్స్ ఉంటాయి, అడ్డుపడుతూ ఉంటాయి, వాటిని తీసుకొని స్టిచ్ వేసుకోండి, లేదంటే నీడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా సిల్క్ శారీ కనుక స్టిచ్ వేసుకున్నట్టయితే మీకు ఎక్కడ కూడా ముడతలు రావు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా చివరి వరకు స్టిచ్ వేసుకొని ఇక్కడ రౌండ్ తిప్పేసేసి ఇట్లా టర్న్ చేసుకొని ఎడ్జ్ కూడా రఫ్ ఇచ్చేసి కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఈ పిన్స్ అన్నీ తీసేయండి. చూడండి ముడత అనేది ఎక్కడా రాకుండా చాలా నీట్గా అయితే ఫాల్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.